మనందరికీ తెలుసు, మన దేశం స్వేచ్ఛ కోసం ఎంత పోరాడిందో, ఎన్నో అన్యాయాలను ఎలా ఎదిరించి నిల్చిందో. కాని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన ముందు ఒక అతిపెద్ద ప్రశ్న నిలిచింది. సరే, మరి ఆ ప్రశ్నకు సమాధానం ఎలా దొరికింది? మన దేశ భవిష్యత్తును ఏది నిర్దేశించింది? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి మనం 1947వ సంవత్సరంలోకి వెళ్దాం. దేశమంతా స్వాతంత్ర్య సంబరాలతో ఊగిపోతోంది. కాని ఆ సంబరాల వెనక ఒక పెద్ద ప్రశ్న, ఒక రకమైన అనిశ్చితి అందరినీ వెంటాడుతూనే ఉంది. అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే: 100 సంవత్సరాల బానిసత్వం తర్వాత స్వేచ్ఛ వచ్చింది సరే, కాని ఇప్పుడు మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి? ఇంత పెద్ద దేశానికి దారి చూపించేదెవరు? ఏది సరైన మార్గం? ఇది చాలా కీలకమైన ప్రశ్న. స్వాతంత్ర్యం రావడం చాలా సంతోషం, కాని ఆ సంతోషం ఒక ఎత్తైతే, ఇంత పెద్ద దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత ఇంకో ఎత్తు కదా. కేవలం సంబరాలు చేసుకుంటే సరిపోడు. మన జాతికి ఒక స్పష్టమైన, ఒక బలమైన మార్గం కావాలి. సరిగ్గా అలాంటి టైంలో దేశం ఎదుర్కొంటున్న ఈ అతిపెద్ద ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ఒక మహానుభావుడు ముందుకొచ్చారు. ఆయనొక మామూలు నాయకుడు కాదు, తన జీవితాన్నే న్యాయం కోసం అంకితం చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన రాకతో దేశ భవిష్యత్తు మీద ఒక ఆశ చిగురించిందనే చెప్పాలి. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. మన దేశానికి అత్యంత అవసరమైన ఆ క్షణంలో ఒక దారి చూపించే దీపంలా నిలబడ్డారు. ఆయనకంటూ ఒక కల ఉండేది. అది ఎలాంటి భారతదేశం అంటే, ఇక్కడ కులం, మతం, లింగం ఇలాంటి తేడాలు ఏవీ ఉండకూడదు. ప్రతి ఒక్కరికి, అవును, ప్రతి ఒక్క పౌరుడికి సమానమైన హక్కులు ఉండాలి. అదన్నమాట ఆయన కల. సరే, ఇప్పుడు ఈ గొప్ప కలను, ఈ విజన్ని దేశం మొత్తానికి ఒక మార్గదర్శిగా మార్చాలి కదా. ఆ మహత్తర కార్యం అప్పుడే మొదలైంది. డాక్టర్ అంబేడ్కర్ గారి నాయకత్వంలో ఎంతోమంది మేధావులు, నిపుణులు అందరూ కలిసి ఒక అద్భుతమైన పుస్తకాన్ని తయారుచేశారు. అదే మన భారత రాజ్యాంగం. అయితే ఇక్కడో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజ్యాంగం అంటే కేవలం కొన్ని చట్టాల పుస్తకం మాత్రమే కాదు. అది మన దేశానికి, మన భవిష్యత్తుకి ఒక దిక్సూచి లాంటిదన్నమాట. సరే, మరి ఈ రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఎలాంటి హామీలిస్తోంది? అందులో ఉన్న ముఖ్యమైన మాటలేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 3 కీలకమైన హామీలిచ్చింది. 1, ప్రతి పౌరుడికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి, వాటిని ఎవ్వరూ తీసుకోలేరు. 2, ప్రభుత్వం కూడా తన పరిమితుల్లోనే పనిచేయాలి, ఇష్టమొచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఇక 3ది చాలా ముఖ్యమైనది: చట్టం ముందు అందరూ సమానమే, న్యాయం అనేది అందరికీ ఒకేలా ఉండాలి. అయితే అంబేడ్కర్ గారు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా చేశారు. ఆయన ఏమన్నారంటే, రాజ్యాంగం ఎంత గొప్పగా రాసినా సరే దాన్ని అమలు చేసేవాళ్లు సరిగ్గా లేకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు, అది చెడ్డదిగానే మిగిలిపోతుంది. అంటే ఏంటి? ఈ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నమాట. అయితే ఆ రోజు రాసిన ఆ పుస్తకానికి ఈరోజు మన జీవితాలకి సంబంధం ఏంటి? చాలా పెద్ద సంబంధమే ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం మనస్సులో ఉన్నది స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామంటే, మన హక్కుల కోసం భయం లేకుండా నిలబడగలుగుతున్నామంటే, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం పోరాడగలుగుతున్నామంటే, వీటన్నిటికీ కారణం ఒకటే, అదే మన రాజ్యాంగం. అది మనకిచ్చిన ధైర్యం, మనకిచ్చిన రక్షణ. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? రాజ్యాంగం అనేది అల్మారాలో దాచిపెట్టే పుస్తకం కాదు. అది మన హక్కుల్ని ప్రతి క్షణం కాపలాగాసే ఒక సైనికుడిలాంటిది. చివరగా మనమందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: ఇది కేవలం కాగితాల కట్ట కాదు, న్యాయం కోసం వినిపించే మనందరి గొంతు. అదే మన రాజ్యాంగం యొక్క అసలైన బలం. ఇలాగే మన రాజ్యాంగంలోని మరెన్నో ముఖ్యమైన విషయాలను ఇంతే సులభంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ ద వాయిస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఆలోచనలు ఏంటో కామెంట్స్లో పంచుకోండి. ఇంకా ఈ సమాచారం అందరికీ చేరాలి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.